విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ఆన్లైన్ లో తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని తేల్చి చెప్పింది. ఇందుకోసం నెల రోజుల గడువు ఇచ్చింది. నెల రోజుల తర్వాత వివరాలు నమోదు చేసుకోకపోయినా ట్రాఫిక్ చలాన్ పంపించినట్లుగానే భావిస్తామని స్పష్టం చేసింది. ట్రాఫిక్ చలాన్ల విషయంలో మరింత కఠిన వైఖరి అనుసరించడంలో భాగంగా సర్కారు నిర్ణయం తీసుకుంది. రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు చలాన్లు విధించి వారిపై కొరడా జిల్పిస్తూ ఉంటారు. అయితే కొంతమంది వాహనదారులపై అనేక ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు దొరికినప్పుడు వారి బండి నెంబర్ ఆధారంగా చెక్ చేస్తే వేలల్లో ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. చాలా మంది పోలీసులకు చిక్కకుండా ట్రాఫిక్ చలాన్లను కట్టకుండా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తూ ఫైన్లు కొండలా పేరుకుపోయే వరకు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఇక నుంచి ట్రాఫిక్ చలాన్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పక్కాగా ఓనర్లకు చేరేలా తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన అలర్ట్ను ఎప్పటికప్పుడు పొందేందుకు ప్రతి ఒక్కరూ తమ వివరాలను వెంటనే వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క వాహనదారుడు తమ మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ ఐడి వంటి వివరాలను నెల రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అయిన vahan.parivahan.gov.in తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వం ఇచ్చిన నెల రోజుల గడువు ముగిసిన తర్వాత వాహన్ పోర్టల్లో నమోదై ఉన్న సెల్ నెంబర్, ఈమెయిల్కు SMS, వాట్సాప్, మెయిల్ ద్వారా ట్రాఫిక్ చలాన్లను సంబంధిత వాహన యజమానికి పంపిస్తారు. ఇలా పంపిన ట్రాఫిక్ చలాన్లు వారికి అందినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇంతకు ముందులాగా తమ ఫోన్ కు ట్రాఫిక్ చలాన్ రాలేదని, దానికి సంబంధించి మెసేజ్ కూడా రాలేదని, అసలు తమ బండిపై ట్రాఫిక్ చలాన్ ఉందనే సమాచారం కూడా తమకు తెలియదని వాహనదారులు చలాన్లు తప్పించుకోవడానికి వీలు ఉండదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.